ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొద్ది చెత్తను వదిలేసిపోయింది. ఎన్ని లక్షల కొన్ని అంటే ఇప్పటివరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. అందులో 130 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. 130 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించేసాం. మరొక 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా ఉంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో మొత్తం అయితే ప్రస్తుతం వచ్చే చెత్తను ఏం చేయాలి? గత ప్రభుత్వం కుప్పలుగా పెట్టిపోయిన చెత్తని ఈ ప్రభుత్వం వచ్చి క్లీన్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చేది చెత్తను ఏం చేయాలంటే రెండు ప్రాసెస్. ఒకటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది 2014-19 ఎస్టాబ్లిష్ చేసిన గుంటూరు, విశాఖపట్నం రెండు ప్లాంట్లలో జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండు ప్లాంట్లు ఈరోజు 2400 టన్నులు, గుంటూరు ప్లాంట్లో 1400 టన్నులు, విశాఖపట్నంలో 1400 టన్నులు, మొత్తం 2800 టన్నులు దాంట్లో వేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు చెత్త ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం 2 ప్లాంట్లు అడ్వాన్స్లో ఉన్న 2 ప్లాంట్ల నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. నిజంగా ఆ ప్లాంట్లన్నీ అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే 7000 టన్నులు ప్రతిరోజు అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి వాడి ద్వారా. కానీ గత ప్రభుత్వానికి అవగాహన లేక, ఒక విజన్ లేక, విజన్ నాయకుడు లేనందువల్ల 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినే క్యాన్సిల్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మిగతా 5 కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త కుప్పల్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 1,00,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ. ఒరిజినల్గా గుంటూరులో పెట్టిన ప్లాంటు గుంటూరు, విజయవాడ కలిపి. అయితే ఈరోజు తెనాలి, మచిలీపట్నం, బందరు అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి అంటేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఎందుకనంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో చూడాలా. 2014-19లో నేను స్టడీ చేశా. టోక్యో స్టడీ చేశాను, చైనా స్టడీ చేశా, సింగపూర్ స్టడీ చేశాము. ఇట్లా అనేక దేశ విదేశాలు స్టడీ చేస్తే ఆ రోజుకే 2014-19కే చైనాలో 350 ఉన్నాయి. ఇప్పుడు 1100 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా టోక్యో తీసుకుంటే ఒక టోక్యోలోనే 49 ఉన్నాయి. ఈరోజు జపాన్లో 1000 ప్లాంట్లు ఉన్నాయి. ఈ విధంగా డెవలప్డ్ కంట్రీస్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేస్తుంటే మన గత ప్రభుత్వం 14-19లో పెట్టిన ప్లాంట్నే పక్కన పెట్టింది. అంటే అవగాహన రాహిత్యం. అయితే ఈ ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చింది. అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం 2 నుంచి 2.5 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఎస్టాబ్లిష్మెంట్ 400 కోట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం కేవలం ల్యాండ్ ఇవ్వటం, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షనే, రోడ్డు కనెక్షను. ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకునేది వాళ్ళే చేస్తారు. దానికి పీపీపీ మోడల్లో కరెంటు కొనటం ప్రభుత్వం చేస్తుంది. ఖర్చంతా వాళ్ళదే. ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళే ఆ 300, 350 కోట్లు, 450 కోట్లు ప్లాంట్ సైజుని బట్టి పెట్టుకుంటారు. అయితే ఈ లోపల ఈ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల లోపల ఏం చేయాలి? వచ్చిన చెత్తను మళ్ళా కుప్పలుగా పెడితే గత ప్రభుత్వం చేసిన తప్పే చేస్తాం అనే ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయమన్నారు. 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం.
123 మున్సిపాలిటీస్లో 123 ఉంటే వాటిల్లో 107 తప్ప మిగతా మున్సిపాలిటీ వచ్చే చెత్తంతా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. 2 ప్లాంట్లకి 107 ప్లాంట్లు